ఇంతకీ ఆ ఇద్దరు ఆడవాళ్ళు అడిగిన ప్రశ్నలేంటి? పెళ్ళైన భర్తలు కూడా ఆ ప్రశ్నలకి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? అది తెలియాలంటే సంక్రాంతి వరకైతే మనమైతే వెయిట్ చేయాల్సిందే. ఇంతగా ఆ క్వెషన్‌లేంటి? ఆ క్వెషన్‌లు ఎవరు అడిగారని మీకు తెలియాలంటే వెంటనే ఈ టీజర్ అయితే మీరైతే చూడాలి. ఆ టీజరే మన మాస్ మహారాజా. సారీ, ఈ టీజర్ ద్వారా ఆయన మాస్ మహారాజా నుండి క్లాస్ మహారాజా లాగైతే ఆయనైతే మారిపోయాడు. అదే 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాకి సంబంధించిన టీజర్ కట్ అనమాట. ఈ టీజర్ కట్ చూడగానే అదిరిపోయిందండి. మామూలుగా లేదు. గూస్ బంప్స్ వస్తున్నాయి లాంటి వర్డ్స్ అయితే నేనైతే చెప్పను గానీ, చాలా రోజుల తర్వాత మన మాస్ మహారాజా రవితేజ గారిని అలా ఆ స్క్రీన్ పైన చూస్తుంటే ఒక ఫ్రెష్ ఫీల్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే ఆయన ఈ మధ్య కాలంలో వరుసపెట్టి మాస్ సినిమాలు అయితే చేసుకుంటూ అయితే వెళ్ళారు. కానీ చాలా రోజుల తర్వాత మన రవితేజ గారు ఒక క్లాస్ సినిమాతో ఆయన అయితే వస్తున్నాడు. అదే 'భర్త మహాశయులకి విజ్ఞప్తి' అనమాట. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరంటే 'నేను శైలజ' ఇంకా 'ఉన్నదొకటే జిందగీ' లాంటి సినిమాలు తీసిన కిషోర్ తిరుమల గారు ఈ సినిమాకి అయితే డైరెక్టరు. నాకైతే ఈ సినిమా పైన అక్కడ నమ్మకం అయితే కుదిరింది. ఎందుకంటే ఫ్యామిలీ సినిమాలు తీయటంలో ఆయన ఒక మంచి డైరెక్టర్ అనే చెప్పాలి. అందులోని ఈ సినిమా రిలీజ్ డేట్ కనుక మీరు చూసుకుంటే 2026 సంక్రాంతికి ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. అందులోని ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. కొద్దిగా ఆ ఫ్యామిలీ ఎలిమెంట్స్ అలా క్లిక్ అయ్యాయా జనాలే ఆ సినిమాని అయితే చూసుకుంటారు. పబ్లిసిటీ కూడా అవసరం లేదు. జస్ట్ ఒక 2 సాంగ్స్ క్లిక్ అయితే చాలన్నమాట. మన రవితేజ గారికి అయితే ఒక మంచి హిట్ అయితే వస్తే ఇంక ఇవన్నీ పక్కన పెడితే ఆ టీజర్ కింద ఉన్న కామెంట్స్ చూసిన తర్వాత నాకైతే కొద్దిగా పాజిటివ్ వైబ్ వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రవితేజ గారి సినిమాకి సంబంధించిన కంటెంట్ ఏది రిలీజ్ అయినా, అది సాంగ్స్ కావచ్చు, టీజర్ అవ్వచ్చు, ట్రైలర్ అవ్వచ్చు, ఏది రిలీజ్ అయినా సరే కామెంట్స్ మొత్తం కూడా నెగిటివ్గా అయితే చాలా మంది అయితే చాలా రకాలుగా అయితే పెడుతున్నారు. కానీ ఈ టీజర్ కింద ప్రతి ఒక్కరూ కూడా చాలా రోజుల తర్వాత రవితేజ గారిని కొత్తగా చూస్తున్నాము, ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుందనే ఫీడ్బ్యాక్ అయితే ఆడియన్స్ నుంచి అయితే ఈ టీజర్కి అయితే వచ్చింది. ఇది కేవలం టీజరే. ఇంకా ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే మొన్న మాస్ మహారాజా మాస్ జాతర సినిమా కూడా వచ్చింది. దాంట్లో కూడా మేజర్ కంప్లైంట్ ఏంటంటే మన భీమ్స్ గారు అందించిన బీజిఎంఏ. ఖచ్చితంగా ఈ 'భర్త మహాశయులకి విజ్ఞప్తి' సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే కాబట్టి సాంగ్స్ ఎలాగా కొడతాడు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా కొట్టాలని నేనైతే కోరుకుంటున్నా. టీజర్ వరకు అయితే పర్లేదు, ఒక డీసెంట్ స్కోర్ అయితే ఆయన అయితే ఇచ్చాడు. ఇంకా ఈ టీజర్ చూసిన తర్వాత ఇంకొక బ్యాచ్ అయితే వస్తారనమాట. ఈ సినిమాలో కూడా రవితేజ గారు ఇద్దరు హీరోయిన్లు పెట్టుకున్నారని మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇద్దరిని కాకపోతే ముగ్గురిని పెట్టుకుంటారు, నలుగురిని పెట్టుకుంటారు. ఆ కథ రాసేది రవితేజ గారు కాదు. ఆ కథలో ఏవైతే రవితేజ గారు చేసేవి ఉన్నాయో డైరెక్టర్లా ఆయన దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు తప్ప రవితేజ గారు ఒక రైటర్ని పిలిచి ఇద్దరు హీరోయిన్లు పెట్టు, ముగ్గురు హీరోయిన్లు పెట్టు అని అయితే ఆయన అయితే ఎప్పుడు అడగడో. ఆయన చాలా కష్టపడి కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి. ఆయన గురించి అలాంటి కామెంట్స్ అయితే చేయటం అయితే కరెక్ట్ కాదు. అది డైరెక్టర్స్ డిసిషన్ తప్ప హీరోకి అయితే ఎటువంటి సంబంధం అయితే లేదు. అయినా టీజర్లో ఆ ఇద్దరు హీరోయిన్లతో పాటు మన రవితేజ గారి పేరు కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అలాంటి కామెంట్స్ ఏమైనా చేస్తే అవైతే మానేయండి. సరే, మరి అదన్నమాట మ్యాటర్. ఓవరాల్ గా ఈ టీజర్ అయితే ఓకే, డీసెంట్ కట్ అనమాట. మరీ బీభత్సంగా లేదు, మరీ తక్కువగా అయితే లేదు. ఓకే, పర్లేదు, ఒక డీసెంట్ కట్. రాబోయే రోజుల్లో ఇంకా ఈ సినిమా నుండి కంటెంట్ అయితే రిలీజ్ అయింది కదా, అప్పుడైతే మరొకసారి మనం అయితే మాట్లాడుకుందాం. మరి ఈ టీజర్ కట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.